ఆర్థిక శాఖ అనుమతులు రాగానే రాష్ట్రంలో పెండింగ్ పడిన డెల్టా ఆధునీకరణ పనులు చేపడతామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో నిర్వహించిన మత్స్యకార భరోసా కార్యక్రమానికి నిమ్మల ముఖ్య అతిథిగా విచ్చేసి 1780 మంది మత్స్యకారులకు వేట నిషేధం మృతి చెక్కులను అందించారు. అనంతరం నిమ్మల మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ శాఖ పూర్తిగా నిర్వీర్యమైందన్నారు. తట్ట మట్టి కూడా తీయకుండా 1800 కోట్ల బిల్లుల్ని పెండింగ్ పెట్టారన్నారు. వీటన్నిటినీ క్లియర్ చేసుకుంటూ ఇరిగేషన్ పనుల్ని దశల వారీగా చేపడుతున్నామన్నారు. ఆ 2 నెలల నిషేధ సమయంలో 10,000 రూపాయలు ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీకి అనుగుణంగా చూచా తప్పకుండా ఇచ్చినట్లయితే మరి ఇక్కడ ఉన్న ఫిషర్మెన్ అందరికీ కూడా జీవనోపాధి కలుగుతుందని ఈ సందర్భంగా మీ ముందుగా నా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులందరికీ కూడా ఒక పండుగ రోజు మాదిరిగా, ఎందుకంటే గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఈరోజు ఒక గ్రామానికే నేరుగా, అది కూడా ఒక మత్స్యకార గ్రామానికి నేరుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు స్వయంగా వెళ్ళి ఆ మత్స్యకారుల యొక్క సేవలో నిమగ్నమై ఏదైతే ఆయన గతంలో ఇచ్చేటువంటి హామీల్ని ఒక్కొక్కటి ప్రాధాన్యతా క్రమంలో నిలబెట్టుకుంటూ అందులో భాగంగా 10,000 రూపాయలు ఏదైతే వేట నిషేధ సమయంలో ఉండేటువంటి సాయాన్ని 20,000 రూపాయలకి పెంచి ఇస్తామని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను ఈవేళ శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గం మత్స్యకార గ్రామంలో ఈరోజు ప్రారంభించడమే కాదు, ఈవేళ చాలా మంది కంటే ఏదైతే బ్యాంక్ అకౌంట్లు కూడా ఆ 20,000 రూపాయల చొప్పున జమ అవడం కూడా ప్రారంభమై ఇంచుమించుగా 70-80% మంది కింద మధ్యాహ్నం 3 గంటలకి బ్యాంక్ అకౌంట్లకి జమ అయింది అని అంటే మాట ఇస్తే ఆ మాట నిలుపుకునేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఆ రోజు చిరంజీవి గారు ప్రజారాజ్యం దగ్గర నుంచి ఒక సామాజిక న్యాయం ఇవాళ ఈ రాష్ట్రంలో రావాలనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి ఒక పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా ఉండడం, మరి వీరిద్దరికి తోడుగా ఒక బీసీ బిడ్డే ఈ రోజు భారతదేశానికి ఒక ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉండడం, ఈ రకంగా వీరు ముగ్గురు కూడా ఒక త్రిమూర్తుల మాదిరిగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి ఒక అండగా, ఒక కొండగా ఉన్నటువంటి విషయాన్ని ముందుకు సంబంధించి మరి అగ్రికుల క్షత్రియులు ఎవరైతే ఉన్నారో, మరి బీసీలు ఎవరైతే ఉన్నారో, మరి అందులో కూడా పర్టికులర్గా నేను కూడా చూస్తూ ఉంటా. ఎందుకంటే అటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క సమాజానికి సేవ చేసేటువంటి వృత్తిలో ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో, మరి అటువంటి వారిని కూడా ఆదుకోవాలనేటువంటి తలంపుతో మరి ఆ రోజు ఏదైతే మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో, అంటే ఎందుకంటే మనందరికీ తెలుసు ఏదైతే ఏప్రిల్ మరి 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు 61 రోజులు ఏదైతే యొక్క సముద్రంలో మరి యొక్క చేపలు కానీ రొయ్యలు కానీ ఏదైతే మత్స్య సంపద ఏదైతే ఉందో మరి వాటి పునరుద్ధరిస్తాం. మరి ఆ రోజు 61 రోజులు కూడా ఆ వేట నిషేధ సమయంలో వాళ్ళకు కూడా గతంలో 10,000 రూపాయలు ఇస్తే దాన్ని 20,000 రూపాయలకి పెంచి ఇస్తామని ఏదైతే ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చామో హామీని నిలబెట్టుకునేటువంటి ప్రక్రియకి ఈరోజు దోహదం చేయడం చాలా సంతోషం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో భాగంగా అందరికీ కూడా 3.5 కోట్ల రూపాయలు ఈరోజు ఒక్కొక్కరికి 20,000 రూపాయలు చొప్పున వాళ్ళ అకౌంట్లో జమ అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఆ మత్స్యకారులకు కానీ అగ్రికుల క్షత్రియులకు కానీ ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా నర్సాపురం నియోజకవర్గం బాగా వెనుకబడి ఉందని వాస్తవంగా అది ఒకప్పుడేమో, ఎందుకంటే నేను సుబ్బారాయుడు గారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి చాలా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి, ఎందుకంటే ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎందుకంటే మీకు సముద్ర తీరం ఉంది కాబట్టి ఆ యొక్క సెంట్రల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఫండ్స్ కానీ పుష్కరాల నుంచి కానీ వచ్చి బాగానే అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు సుబ్బారాయుడు గారు.
మరి తర్వాత దాన్ని మళ్ళీ అందిపుచ్చుకుని మాధవ్ నాయుడు గారు కూడా మీ ఇద్దరు అప్పుడు మొదటిసారి శాసనసభ్యులుగా ఉన్నా మళ్ళీ నాతో పోటీ పడి ఆయన కూడా నిధులు కూడా బాగానే నరసాపురం నియోజకవర్గానికి తీసుకొచ్చి లింక్ రోడ్స్ కానీ విలేజ్ రోడ్స్ కానీ అన్ని కూడా బాగా డెవలప్ చేశారు. ఇప్పుడు కూడా నాయకర్ ఆయన వచ్చినటువంటి 9-10 నెలల కాలంలోనే ఒక యువకుడుగా ఒక ఉత్సాహంగా ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ మంచి అభివృద్ధిలో నడపాలనేటువంటి ఆలోచనతో నిత్యం ఎవరిని కలిసినా కూడా ఈ యొక్క నరసాపురం అభివృద్ధి మంత్రమే ఆయన మాట్లాడుతూ పనిచేస్తూ ఉన్నారు. అంచేత నియోజకవర్గం నరసాపురం ఎప్పుడైనా వెనకబడింది అని అంటే అది ప్రసాద్ రాజు కాలంలోనే విషయాన్ని ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ రోజు నేను చూశాను, ఏదైతే ఆయన కాలంలో వారధి పోయింది, నల్లి గ్రీక్ పోయింది, హార్బర్ పోయింది, జిల్లా హెడ్ క్వార్టర్ పోయింది, అన్నీ పోవడం అంటే ఎన్ని ఏవైనా నరసాపురానికి పోయినాయి అంటే ఒక ప్రసాద్ రాజు హయాంలోనే నరసాపురం పోయింది. ఆ రకంగా నరసాపురం 20 సంవత్సరాలు వెనక్కి 5 సంవత్సరాలు ఆయన పాలనలో పోయిందమ్మ తప్ప ఏదైతే మా వాళ్ళు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో నిజంగా అద్భుతంగానే నరసాపురాన్ని అప్పటికి ఇప్పటికీ అభివృద్ధి పదవులు నడిపించారు. అయితే గత 5 సంవత్సరాలు ఏదైతే ఆ వైసీపీ పాలన వల్ల ఈరోజు నరసాపురం నియోజకవర్గమే కాదు, ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా 20 సంవత్సరాలు వెనక్కిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ నరసాపురానికి ఖచ్చితంగా ఏదైతే గతంలో సుబ్బారాయుడు గారు, మాధవ్ నాయుడు గారు, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మన ఎమ్మెల్యే గారు నాయకర్ గారు ఏదైతే ఉన్నారో ఖచ్చితంగా మరి వీరందరి యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధికి ఇప్పుడే మీరు చెప్పారు ఏదైతే నల్లి గ్రీక్ అనేది ఈ యొక్క మత్స్యకారులకి చాలా అత్యంత అవసరం. ఏదైతే ఆ నల్లి గ్రీకు పూడిక అయిపోవడం ద్వారా అక్కడ మత్స్య సంపద అనేది కొరత ఏర్పడుతోంది. దాన్ని డ్రెడ్జింగ్ చేయడం ద్వారా అక్కడ బ్రిడ్జెస్ కూడా కొన్ని ఒకటి అవసరమయ్యేటువంటి పరిస్థితుల్లో దానికి 2018లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో 11 కోట్ల రూపాయలు డ్రెడ్జింగ్కి, అదేవిధంగా 3 కోట్ల రూపాయలు ఏదైతే ల్యాండ్ ఎక్వేషన్ నిమిత్తం ఆ రోజు నిధులు మంజూరు చేశారు. నిధులు మంజూరు చేయడం కదా టెండర్లు పిలిచాం, వర్క్ ఆర్డర్స్ ఇచ్చాం. కానీ ఆ రోజు 18% పనులు కూడా అయ్యాయి 2019 ఎన్నికల సమయం వరకు. 2019 తర్వాత ప్రభుత్వం మారింది, ఇక్కడ ఎమ్మెల్యే మారాడు, మళ్ళీ 1% పని లేదు, 1 రూపాయి పని లేదు, ఒక తట్ట డీసిల్టింగ్ మట్టి పని కూడా చేయనటువంటి పరిస్థితి. 5 సంవత్సరాల్లో వాళ్ళు పని చేయడం మాట్లాడించి నల్లి గ్రీక్ పనుల్ని రద్దు చేయమని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి మరి శాసనసభ్యులు ప్రతిపాదించారని అంటే మరి ఏ రకంగా వాళ్ళకి ఈ యొక్క నరసాపురం మత్స్యకారులకు అన్యాయం చేశారనేది అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అందుకే నేను కూడా మొన్న ఇరిగేషన్ శాఖ మంత్రిగా నాట్ స్టార్టెడ్ వర్క్స్, అదేవిధంగా బిలో 25% వర్క్స్లో ఏదైతే నల్లి గ్రీక్ పని వర్క్ వస్తే ఆ నల్లి గ్రీక్ పేరు చదివిన వెంటనే ఇది మన నరసాపురం నియోజకవర్గం అని చెప్పి మళ్ళీ మన శాసనసభ్యులందరూ గుర్తుకొచ్చి దీన్ని రద్దు చేయొద్దు, దీన్ని కంటిన్యూ చేయండి, ఈ నల్లి గ్రీక్ పనులు మనం చేయాలని చెప్పి దాన్ని కంటిన్యూషన్లో పెట్టాం డిపార్ట్మెంట్లో. ఇప్పుడు మళ్ళీ ఈ సభలో ఇక్కడ మీరు మాట్లాడుతుండగానే అందుకే మళ్ళీ ఇప్పుడు అచ్చెన్నాయుడు గారితో కూడా నేను ఇప్పుడే మాట్లాడాను వేదిక మీద నుంచి. ఎందుకంటే ఆయన ఏదైతే ఆ శాఖ మత్స్యశాఖకి ఈరోజు మంత్రిగా అచ్చెన్నాయుడు గారు ఉన్నారు కాబట్టి అచ్చెన్నాయుడు గారితో మాట్లాడడం ఏదైతే నరసాపురం నియోజకవర్గంలో ఉన్నా ఇక్కడ ఏదైతే ఈ యొక్క మత్స్యకారుల కార్యక్రమంలో ఉన్నాం అని చేత ఇప్పుడు వేదిక మీద అందరూ మాట్లాడుతూ ఉన్నారు అని చేత మీరు అనుమతిస్తే మీరు అది పూర్తి చేస్తారంటే మీ తరపునంటే లేదు, ఖచ్చితంగా మనం నరసాపురం నియోజకవర్గానికి న్యాయం చేద్దాం. ఖచ్చితంగా ఆ బీపు తిప్ప హార్బర్ ఏదైతే ఉందో, ఆ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని కూడా డెవలప్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కోట్ల బిల్లులు బకాయిలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బిల్లులు బకాయిలు చెల్లించాలి, ఈ ఏదైతే అప్పులు చేశారో అప్పులు తీర్చాలి, అప్పులకి వడ్డీలు కట్టాలి, మళ్ళీ ఇప్పుడు కొత్తగా పనులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఆ పనులు చేయాలి. ఎక్కడ చూసినా కూడా 5 సంవత్సరాల్లో ఏ కెనాల్లో కానీ ఏ డ్రైన్లో కానీ ఒక తట్ట మట్టి 5 సంవత్సరాల్లో తీసినటువంటి పరిస్థితి లేదు. ఏ షట్టర్స్ కానీ, ఏ లాకులకు కానీ, ఏ డోర్స్ కానీ, ఏ రోప్స్ కానీ మరామతుల మాట నుంచి కనీసం గ్రీస్ పెట్టి మెయింటెనెన్స్ చేయనటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. దానికి ఉదాహరణ ఎక్కడ అవసరంలా ఈ మాధవఫాల్ అవుట్ఫాల్ స్లూయిస్ కానీ, ఏదైతే కాజ్ అవుట్ఫాల్ స్లూయిస్ కానీ ఎక్కడ చూసినా కూడా డోర్ తీస్తే మూసుకోదు, మూస్తే తెరవదు. ఇటువంటి పరిస్థితి దుస్థితి గత 5 సంవత్సరాల పాలన. ఇప్పుడు మళ్ళీ మేము ఒక డిపిఆర్ కూడా తయారు చేస్తూ ఉన్నాం. ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఆ డిపిఆర్కి 18 కోట్లు 18 కోట్లు అంచనా వేస్తే ఆ 18 కోట్లు కూడా
ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇవ్వడానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఇప్పుడు. అంచేత ఆ 18 కోట్లు రిలీజ్ చేసి డిపిఆర్ చేసుకుంటే దగ్గర దగ్గర 2,000 కోట్ల 2,500 కోట్ల ఎంత వస్తే అంత అది హమ్ మోడల్లో మనం తీసుకుని ఏదైనా ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ 2-3 సంవత్సరాల్లో ఆ యొక్క మోడరేషన్ వర్క్లన్నీ కూడా కంప్లీట్ చేసి మళ్ళీ ఒక 15-20 సంవత్సరాల వరకు కూడా వెనుతిరిగి చూడనవసరం లేకుండా చేయాలనేదే నా లక్ష్యం.